మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను. అలాగే ఓదార్పు యాత్ర చేశాను. అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగుపెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్లను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా, సొంత చెల్లెళ్ళన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడ్డం లేదా? మీరు చూడ్డం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా. ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం మళ్ళీ మీ ప్రయోజనాల కోసము బీజేపీ పార్టీకి మనం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 25 లక్షల ఇల్లులు కడతామన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, మళ్ళీ చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? 25,000తో మెగా డిఎస్సీ అన్నారు, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు 45 ఏళ్లు నిండితే 75,000 రూపాయలు చేతుల్లో పెడతామన్నారు. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టారు. ఇవన్నీ మళ్ళీ పెట్టడానికి, మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? మీరు ఇవన్నీ మళ్ళీ దగా చేయడానికి సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం. మళ్ళీ చెప్తున్నాం, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లలో మీ ఓట్ల కోసం వస్తారు. పాలకపక్షం వస్తారు, ప్రతిపక్షం వస్తారు. పెద్ద పెద్ద మూటలు తీసుకొని వస్తారు. ఏం మూటలు? డబ్బులు ఇస్తే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా మీ డబ్బులే. ఈ ఇసుక మాఫియా, ఈ లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా సంపాదించిన డబ్బులే మళ్ళీ మీకు ఇస్తారు. ఇంకా కావాలని చెప్పి వసూలు చేసి మరీ తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మీ మనసు మాట వినండి. ఓటు అనేది మీ చేతుల్లో